హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాను వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే సింపుల్, టేస్టీ అండ్ స్పైసీగా పన్నీర్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఫస్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. నేనైతే పొటాటో, పన్నీర్ అండ్ పచ్చిమిర్చి వేసాను. ఇవి వేసిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు అండ్ దెన్ కొంచెం సాల్ట్ వేసాను. అలా అయితే వెజ్జీస్ ఫాస్ట్గా మగ్గుతాయని. అండ్ లాస్ట్లో టొమాటో వేసాను. ఇవన్నీ వేసి ఒక 2 minutes ఉడికించుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో అది నెక్స్ట్ గరం మసాలా వేసాను. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను. కారం మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపి కొంచెం సేపు ఉంచిన తర్వాత ముందుగానే 1/2 hour బిఫోర్ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలిపేయాలి. మొత్తం ఒక్కసారి రైస్కి మొత్తం మసాలాలన్నీ పట్టేటట్టు కలపాలి. నేనైతే 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. మీరు 3 glasses ఆఫ్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ పోసాను. సో మనం రైస్ ఎన్ని క్వాంటిటీ తీసుకుంటే దానికి డబుల్ వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ వేసాను టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్తో పాటు కొంచెం లెమన్ పిండాను. అలా అయితే మనకి రైస్ అనేది మంచిగా పలుకులుగా వస్తుందని. సో ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 whistles వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ నేను ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపైన కొత్తిమీర చల్లుకున్నాను. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలా రెడీ అయిన బిర్యానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దాంతోపాటు లెమన్ అండ్ ఆనియన్స్ వేసుకొని తినేస్తాను. నేనైతే షార్వా సపరేట్గా చేయలేదండి, ఎందుకంటే బిర్యానీ స్పైసీగానే చేశాను. దీన్ని రైతాతో సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే ఇంట్లోనే టేస్టీగా ఈ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.